వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం చూస్తున్నాము ఇవాళ హెడ్లైన్స్ లో కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, తెలంగాణ ద్రోహులు ఎవరు అక్కడే తెలుసుకుందాం. నేను ఏమంటానంటే తెలంగాణ ద్రోహులు ఇద్దరు కూడా కాదు, ముగ్గురు. ఒకరు కేసీఆర్, ఒకరు రేవంత్ రెడ్డి, ఇంకొకరు కిషన్ రెడ్డి. ఈ ముగ్గురు కూడా తెలంగాణ ఒక రకంగా ద్రోహులే, ఒక రకంగా పట్టిన చీడ. ఎందుకంటే ఈ ముగ్గురు వాళ్ళ అధ్యక్ష స్థానాలలో పార్టీలలో ఉండి తర్వాత ఒకైన మాజీ ముఖ్యమంత్రి, ఒకైన ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఒకైన కాబోయే ముఖ్యమంత్రి. వీరు తెలంగాణకు తెచ్చింది లేదు, లేదా ఉరగబెట్టింది ఏం లేదు. తెలంగాణను దోపిడీ చేయడంలో ముగ్గురు పాత్ర కీలకమే. ఇవాళ రేవంత్ రెడ్డి సొక్కమైనట్టుగా, రేవంత్ రెడ్డి ఏదో తెలంగాణ కోసం త్యాగం చేసినట్టుగా, లేదా రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ ఏదో తెలంగాణ కోసం త్యాగం చేసినట్టుగా ఈ ప్రగల్భాలు పలికితే ఇవాళ ఇనటోడికి చెవులు ఉన్నాయని మాత్రం గమనించాలి వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకుంటున్నా, తెలంగాణలో దక్షిణాదిని వీక్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి అనేవాడు ఈ దేశంలో మళ్ళా అధికారంలోకి రాకుండా, సౌత్లో ఒక బలమైన లీడర్ ఎదగకుండా ఇవాళ తొక్కి పెట్టి చివరికి ఖతం చేసిన చరిత్ర కాంగ్రెస్ది. అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ఇచ్చినామని చెప్పుకున్నప్పుడు మరి ఏపీని విభజించిన కాంగ్రెస్ పార్టీ యూపీని ఎందుకు విభజించలేదు? నిజంగా యూపీ 4 రాష్ట్రాలు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది కదా మాయావతి, మరి ఎందుకు చేయలేదు? మనకంటే ముందు బాగా అడ్వాన్స్ అయిన రాష్ట్రమా ఉత్తరప్రదేశ్? బీమా రాష్ట్రంలో నంబర్ 1, దేశంలో అత్యంత వెనుకబడ్డ రాష్ట్రం. మరి ఎందుకు 4 రాష్ట్రాలు చేయలేదు? 25 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రాన్ని 4 రాష్ట్రాలు చేయలేదు, కానీ 4.5 కోట్ల జనాభా ఉన్న దాన్ని 2 రాష్ట్రాలుగా చేశారు తెలంగాణ పేరుతో. తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ రోజు నేను ఇదే డిమాండ్ చేశా, మీరు ఏపీని విభజిస్తున్నట్టే యూపీని కూడా విభజించండి. మీ ఉత్తర భారతదేశ ఆధిపత్యం కోసము మా దక్షిణ భారతదేశాన్ని మాత్రమే విభజిస్తే ఊరుకునేది లేదు. ఒకవేళ విభజిస్తే మాకు హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని కూడా చేయండి, తెలంగాణకు రాష్ట్ర రాజధానిగా చేస్తూ. మరి ఎందుకు చేయలేదు? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈరోజు వరకు కూడా ఈ విషయాలు? ఎందుకు హైదరాబాద్ దేశానికి 2వ రాజధాని చేయమని అడుగుతలేడు? అధికారంలో మీ పార్టీ లేదు కదా కేంద్రంలో, అడగడానికి ఏం భయం నీకు? మరి డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు నువ్వు, మరి సెకండ్ క్యాపిటల్ గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు ఇవాళ ఉత్తరప్రదేశ్ని నిర్మించమని మాట్లాడతలేవు? నీ పార్టీ ఏదో సుఖమైనట్టుగా, నువ్వేదో సుఖమైనట్టుగా తెలంగాణ కోసం త్యాగం చేసినట్టుగా మాట్లాడుతున్నావు. తెలంగాణ పేరుతో లబ్ధి పొందింది మీరు, లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించింది మీరు, అధికారాన్ని తెచ్చుకున్నది మీరు, త్యాగాలు మాయి, భోగాలు మీ. ఎవరిని మోసం చేయడానికి మీ డైలాగులు ఇవన్నీ? రా దమ్ముంటే అంటే నీకు ఏం దమ్ము ఉంది అసలు? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడినవా? తెలంగాణ కోసం త్యాగం చేసినవా? తెలంగాణ ద్రోహం, నువ్వు కూడా తెలంగాణ ద్రోహివే, నీ చంద్రబాబు నాయుడు ద్రోహివే. ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, ద్రోహం చేసినావు. ద్రోహుల్లో నువ్వు కూడా కీలకమైన వ్యక్తివి కదా. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ నువ్వేదో సకమైనట్టుగా, కేసీఆర్ ఒకటే దొంగ అయినట్టుగా, కిషన్ రెడ్డి మొత్తం త్యాగ పురుషుడు అయినట్టుగా కదా. ఎవరి కోసం ఇచ్చారు మీరు? 85% మేముంటే, ఇప్పుడున్న లెక్కల ప్రకారం, గతంలో కేసీఆర్ లెక్కల ప్రకారం 93% మేముంటే అధికారం మీరే రావాలా? రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలా? 5 ఏళ్లతో పాటు ఇంకొక 5 ఏళ్ళు అయినే ఉండాలా? నెక్స్ట్ మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డో, లేదా కోమటిరెడ్డి వెంకరెడ్డో, ఇంకోలో రెడ్లే ఉండాలా? కిషన్ రెడ్డి రావాలా? లేకపోతే బీజేపీ వస్తే అధికారులకి, లేదా మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలా? అరే మీ జనాభా ఎంత, మీరెంత, మీరు తెలంగాణ కోసం చేసిన త్యాగం ఎంత, లేదంటే మీ వాటా ఎంత, మీ ట్యాక్స్ పన్నులలో మీ వాటా ఎంత, జనాభాలో మీ వాటా ఎంత, ఓట్లలో మీ వాటా ఎంత? మీరే ఎందుకు అధికారంలోకి ఉండాలి? మేము ఎందుకు ఉండద్దు? అసెంబ్లీలో ఇవాళ చర్చకు రామని చెప్తున్నావు కదా, చర్చ పెడదామా? మరి ఉమ్మడి రాష్ట్రాన్ని, ఇలా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నది ముఖ్యమంత్రులు ఎవరు? ఇవాళ తెలంగాణను ఎడారి చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ తెలంగాణను మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెడ్లు కాదా? రాయలసీమ రెడ్లు కాదా? దానికి మీ తెలంగాణ రెడ్లు తోడు కాలేదా? మీరు కాదా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను దోపిడీ చేసింది? మీరు కాదా తెలంగాణను దోపిడీ చేస్తున్నది? మీ వర్గాలు కాదా ఈ తెలంగాణను అణచివేసింది? మీరు కాదా ఈ తెలంగాణలో బడుగు బలైన వర్గాల భూములను కొట్టేసింది? మీరు కాదా ఈ తెలంగాణ బీసీలకు రావాల్సిన వాటా కొట్టేసింది? మీరు కాదా ఎస్సీ ఎస్టీలను అణిచేసింది? మీరు కాదా ఇవాళ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఆ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపింది మీరు కాదా? తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది మీరు కాదా? అంటే నాయకత్వాన్ని నడిపింది మేమే కానీ అక్కడైనా ఇక్కడైనా నాయకత్వం వహించింది మీరు కాదా? ద్రోహం చేసింది మీరు కాదా? ముఖ్యమంత్రిగా ఉన్నది మీరు కాదా? సో తెలంగాణ ద్రోహులు ఎవరో మీరే తెలంగాణ ద్రోహులు. 15% ఉన్న అగ్రవర్ణాలే లేదంటే దోపిడీ కులాలే తెలంగాణ ద్రోహులు. ఆ దోపిడీ కులాల ప్రతినిధులుగా ఉన్న మీరే ద్రోహులు. అలా కేసీఆర్ వస్తాడు, అలా రేవంత్ రెడ్డి వస్తాడు, అలా కిషన్ రెడ్డి వస్తాడు, అలా ఇంకొక రెడ్డి వస్తాడు, ఇంకొక దొర వస్తాడు, పటేల్ వస్తాడు, పటేలమ్మ వస్తుంది, దొరసాని వస్తుంది. సో మీరు అమ్మకు నీతులు చెప్పేది. సో ఇవాళ ఏమని అడుగుతాడు? గోదావరి కృష్ణ జలాల బనకచెర్లపై చర్చ పెడదాం, 3000 టీఎంసీలు వృధా పోతున్నాయని చెప్పింది ఎవరు? మీ గురువు చంద్రబాబు నాయుడు చెప్పాడు. మరి నిన్నగా మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి దానికేమంటావు? వృధా పోతున్న నీళ్లు మేము దానిలో మాత్రమే బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఎవరు? మీ గురువే కదా. నువ్వే ఆయన దగ్గర ఆ పాఠాలు కాలేజీ పాఠాలు నేర్చుకున్నా చెప్పినావు కదా. ఆయనే ఇప్పుడు నీకు చెప్తున్న పాఠాలలో ఫస్ట్ నువ్వు నిందించాల్సింది నీ గురువు చంద్రబాబు నాయుడు. రోజాకు రతనాల సీమ ఆమిచ్చింది ఎవరు? రోజా ఎవరు? రెడ్డి. రేవంత్ రెడ్డికి, రోజారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి వాటాలు ఉంటాయి. ఈవెన్ షర్మిలారెడ్డికి. మీరు కాదా? బంధువులు కాదా? మీరు కుల బంధువులు కాదా? రక్త బంధువులు కాదా? మీకు సంబంధాలు లేవా? వ్యాపార సంబంధాలు, రాజకీయ సంబంధాలు లేవా మీకు? రోజారెడ్డి, షర్మిలారెడ్డి, రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదా? మీరు ఒక్కటి కాదా? వేరువేరా? కాబట్టి ఎవరిని మోసం చేయడానికి? కృష్ణాలో 555 టీఎంసీల వాటా అడగకుండా 299 టీఎంసీలకే సంతకం పెట్టింది మీరు కాదా అని కేసీఆర్ అంటే, కేసీఆర్ ఎంత దుర్భరం, కేసీఆర్ ఎంత ద్రోహియో తెలంగాణకు అంతకంటే 100 రెట్లు రాయలసీమ రెడ్లు, తెలంగాణ రెడ్లు కలిసి చేశారు. దుర్మార్గమైన దోపిడీ ఇవాళ చేసింది ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రెడ్లు కాదా? కమ్మాలు కాదా? వెలమలు కాదా? సో మీరంతా చేసింది మీరు, తిట్టుకుంటున్నది మీరు. ఎవరిని మోసం చేయడానికి? 1,00,000 కోట్లు దోచుకున్నా నిన్ను ఉరి తీసినా తప్పు లేదు. మరి ఈయన 1,00,000 కోట్లు కేవలం 10 ఏళ్ళలో దోచుకుంటే మరి 55 ఏళ్ళు రెడ్లు ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారు మీరు పరిపాలన చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను? ఈయనే 1,00,000 కోట్లు సంపాదిస్తే 10 ఏళ్ళల్లో 55 ఏళ్ళు పరిపాలించే రెడ్లు ఎన్ని లక్షల కోట్లు సంపాదించాలి? ఎన్ని లక్షల కోట్లు దోపిడీ చేయాలి? రేవంత్ రెడ్డి చెప్పాలా? కేసీఆర్ సచిన పాము, బీఆర్ఎస్ సచిన పార్టీ. మేము కూడా అదే అంటున్నాం. అసలు అట్లాంటి వాళ్ళని అధికారం రానియద్దు అంటున్నాం. 4వ శక్తి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బహుజన నాయకత్వంలో ఒక ప్రత్యేక 4th ఫ్రంట్ ఒకటి ఏర్పాటు కావాలి. ఆ 4th ఫ్రంట్కు లీడర్షిప్ మేము కావాలి. మా నాయకత్వంలో లీడర్షిప్ రావాలి. మేమే ఇవాళ ముఖ్యమంత్రి నిర్ణయాధికారంలో ఉండాలి. మేము ఇవాళ రానున్న రోజుల్లో ఈ అంశాలన్నింటినీ అసెంబ్లీలో నిలదీయాలి. గోదావరి సెంటిమెంట్తో మంట పెట్టే ప్రయత్నం చేస్తున్నది నువ్వు, నీ బాని గురువు చంద్రబాబు నాయుడు. కేసీఆర్ శకుని ఆల్రెడీ శనీశ్వరుడు కావచ్చు, మాకు సంబంధం లేదు. అది సోనియాకు అండగా నిలవాలని బాబును వదులుకున్నావు. నువ్వెక్కడ వదులుకున్నావా బాబు? నువ్వెక్కడ వదులుకున్నావు? నువ్వేడా వదులుకోలేదు. నీ బాబుకు భరోసా ఇవ్వడానికే నువ్వు ఇవాళ హైదరాబాద్ తెచ్చినావు. అక్కడ నీ బాబు దగ్గర వాటా నీకు టికెట్లు ఇవాళ పంపిణీ ఎట్లా జరిగింది? బాబు వరంగల్ జిల్లాలో చంద్రబాబు నాయుడు శిష్యుడైన కడియం శ్రీహరికి టికెట్లు ఇప్పించి వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ ఇప్పించింది నువ్వు కదా. కడియం శ్రీహరి నీ బాబు చెప్తేనే వచ్చినాడు కదా? లేదంటే ఇప్పుడు మొత్తం నీ బాబు అనుచరుడు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు?
తుమ్మల నాగేశ్వరం నీ బాబు అనుచరుడు కాదా, లేకపోతే ఎవడు కాదు ఇక్కడ బాబు అనుచరులు అలాకెళ్ళి వచ్చిన వాళ్ళే కదా అంతా. టీఆర్ఎస్లోకి అలాకెళ్ళి టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ నుండి మన నిజాలకు వచ్చిండ్రు. తేడా ఏమున్నది? తేడా ఏం లేదు. అది టీడీపీ టీఆర్ఎస్, ఇది కాంగ్రెస్ టీడీపీ, అంతే తేడా. సో కాబట్టి మీరు అంతా ఒకటే ఆకులు చదువుకున్న వాళ్ళంతా ఇలా ఒకటై ఏదో మమ్మల్ని మోసం చేయడానికి మీరు కథలు పడుతున్నారు. మరి మీరు 10 ఏళ్ల వెలమలు 1,00,000 కోట్లు మిగిలితే, కేసీఆర్ 1,00,000 కోట్లు మిగిలితే మరి రెడ్లెండి మిగిలినరు. 55 ఏళ్ళలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లంతా మిగిలిన రేవంత్ రెడ్డి. వీటికి ప్రశ్నలకు సమాధానం చెప్పు. అప్పుడు నీ చిత్తశుద్ధిని మేము అరే బాగా చెప్పండి పోయి రెట్లు మేము 55 ఏళ్ళలో ఎన్ని 1,00,000 కోట్లు మిగిలినాం, తెలంగాణని ఇంత ఎడారి చేసినాం, తెలంగాణ ప్రాజెక్టులు దోపిడీ చేసినాం, తెలంగాణ సంబంధం దోసుకున్నాం అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెట్లను చెప్పమని చెప్పు. అప్పుడు ఈ మాట మేము వింటాం. మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి ఈ విషయంలో, ఈ నా కామెంట్ విషయంలో మీ కామెంట్ తెలియజేయండి. ఖచ్చితంగా ఇది నిలదీయాల్సిన తక్షణ అవసరం ఇలా మన తెలంగాణ ప్రజలపై ఉంది. తెలంగాణ పరిపాలించాల్సిన వాళ్ళు బహుజనుల రెడ్ల తెలుసుకోవాల్సిన తరుణం ఆసనమైందని చెప్పేసి డిస్ట్రిక్ట్ టీచర్ భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై జై సామాజిక.